145వ కీర్తన మార్చాలి. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. నీ దయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై ప్రభావమును గురించి చెప్పుకుందరు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తవాడు. సర్వజీవుల కనులు నీ వైపు చూచుటవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవాకు స్తోత్రం చేయను, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. ప్రార్థనలో దేవుని ప్రభు సాయం కోరుదాం. ప్రభువా, మా హృదయాలను సిద్ధపరచండి, మీకింపైన ఇష్టమైన స్తుతి యాగము చెల్లించడానికి సహాయం చేయమని మనం అందరం కూడా ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఆరాధన కొరకై గాను తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చావు. మేము నిన్నటి వారమైంటుగా మాకు మరొక నూతన దినాన్ని ఇచ్చి సజీవులుగా చేసి సజీవులుగా ఉంచి తండ్రి సజీవుడైన మిమ్మల్ని ఆరాధించడానికి, పూజించడానికి, ఆత్మీయంగా మరి సజీవులుగా చేసినందుకే మీ స్తోత్రములు. మీ మరణం ద్వారా మాకు జీవం ఇచ్చావు, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమేమైతే పొందామో, మేమేమైతే ఎరిగామో మరి దాన్ని బట్టి తండ్రి మేము ఆరాధించడానికి, మరి హృదయపూర్వకమైన అర్పణలు అర్పించడానికి మా హృదయాలను నీ వాక్యము ద్వారా ఆ దినాన దావీదు చేసిన ఈ ఆరాధన తండ్రి మేము కూడా అలాంటి ఆరాధన కలిగిన వారమై తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలను, మా ఆత్మలను సిద్ధపరచమని, మీరు నిలబడిన నన్ను కూడా మరుగుపరచమని యేసయ్య ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దావీదు అనేకమైన కీర్తనలు రాశాడు. కీర్తనల్లో అనేకమైనవి ఎక్కువ దావీదు రాశాడు. కాబట్టి దావీదు రాసిన కీర్తనల్లో కొన్నిసార్లు దేవుని స్తుతిస్తూ వచ్చాడు. తర్వాత తన శత్రువుల గురించి మరి ప్రభువా వారిని మరి ఓడించు, వారి నుండి కాపాడు అని చెప్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ ఈ కీర్తన మాత్రము ఇక్కడ ఏమీ ప్రార్థన లేదు. ప్రభు యొక్క గొప్పతనము, ప్రభు యొక్క మంచితనము, ప్రభు యొక్క నీతిని గురించి తను దేవుణ్ణి హెచ్చిస్తూ గణపరుస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ కీర్తనలో మరి ఆయన తను ఏమైతే ఎరిగాడో, ప్రభువుని గురించిన అనుభవం ఏంటి, ప్రభువుని గురించి తనకుంటున్న మరి అనుభవం గురించి అనుభవపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడనమాట. మనం కూడా మన జీవితంలో మరి ఆరాధించవలసిన వారం. ఎలాగా ఆరాధించాలి? అనుభవపూర్వకమైన ఆరాధన, నేర్చుకున్న ఆరాధన కాదు ప్రభు కోరేది. ప్రభుతో మనకుంటున్న అనుభవం, ఆయన ఏంటి, ఆయన ఎవరు, మనం ఆయన గురించి ఏం ఎరిగినాము. కాబట్టి దాన్ని బట్టి మనము ప్రభువును ఆరాధించబద్దులమైంటున్నాం. ఇక్కడ అంటున్నాడు మొట్టమొదటిగా, రాజు అయిన నా దేవా అంటున్నాడు అన్నమాట. రాజు అయిన నా దేవా, నా దేవుడు నాకు రాజు అయినాడు. దావీదే మహారాజు, ఆయనే చక్రవర్తి, రాజుల కంటే పైన చక్రవర్తి, అనగా ఎన్నో దేశాలను జయించినవాడు. దావీదు రాజు అంటేనే అనేక శత్రు రాజులకు ఎంతో భయం అన్నమాట. అలాంటి గొప్ప రాజు
ఇప్పుడు ఒక రాజు ఇంకొక రాజును గురించి పొగిడితే ఏ రాజుకు ఇష్టం లేదు. కాబట్టి హేరోజు రాజు దగ్గరికి పోయి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటేనే, రే నాకు తెలియకుండా యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని చెప్పి ఆ గ్రంథాలంతా ఎతికిచ్చి, సరే ఆ 2 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళంతా అదంతా మనం చరిత్ర మనకంతా తెలుసు, చంపించేశాడు. అంటే ఏమో రేపొద్దున నాకే మరి పోటీ వస్తాడేమో, నా సింహాసనం తీసుకుంటాడేమో అని శారీరకంగా ఆయన ఆలోచించాడు. కాబట్టి రాజులు ఇతర రాజుల గురించి వారు పొగడరు, ఇంకెవరు నేనే గొప్ప అనుకుంటారు. అయితే దావీదు ఏమంటున్నాడంటే, రాజు అయిన నా దేవా, నా దేవుడు నాకు రాజు అయినాడు, కాబట్టి నా దేవుడు నాకు రాజు అయినాడు. నీకు రాజు ఎవరు? హూ ఈజ్ యువర్ కింగ్? నీ రాజు ఎవరు? కాబట్టి మనం ఏ రాజు కింద ఉన్నాం, ఏ ప్రభుత్వం కింద ఉన్నాం, ఎవరు పరిపాలన కింద ఉన్నాం? ఆత్మీయంగా. మరి శారీరకంగా మనకు మోడీ గారు, మళ్ళీ లేకుంటే చంద్రబాబు నాయుడు, ఇవన్నీ లోకరీతిగా. కానీ ఆత్మీయంగా ఎవరు ప్రభుత్వం కింద, ఎవరి అధికారం కింద ఉన్నాం? కాబట్టి మొట్టమొదట ఎవరు ఆరాధించగలరు అంటే, మరి ఆ రాజు కింద దేవుడైతే ఏ దేవుడిని నువ్వు రాజుగా చేసుకున్నావో ఆ రాజు కింద ఉన్నప్పుడు ఆయనను ఆరాధిస్తావు. ఒకవేళ సైతాన్ నీకు రాజు అయితే వాని క్రియలు చేస్తావు, వాడిని ఆరాధిస్తావు, వాడు చెప్పినట్టు వింటావు, వాడు ఇక్కడ కూర్చున్నా కూడా వినొద్దంటే వినకుండా ఉంటావు, వాడు చెప్పినట్టే చేస్తావు, వాడిని సంతోషపరుస్తావు. కానీ దేవుడు నీకు రాజు అయితే నువ్వు ఆయన్ను ఆరాధించేవాడుగా, ఆయనను మహింపరిచేవాడుగా, ఆయనకు ప్రీతికరమైన అర్పణ స్తుతియాగము చెల్లించేవాడుగా ఉంటావు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ కెన్ వర్షిప్ అంటే, దేవుడిని ఎవరైతే రాజుగా చేసుకున్నారో వారే ఆయనను ఆరాధించగలరు. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమన్నా ఆరాధిస్తున్నాడు అంటే, మరి నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను స్తుతించెదను. కాబట్టి ఆయన నామమును ఏం చేస్తాడంట? నిత్యము స్తుతిస్తాడంట. కాబట్టి 34వ కీర్తన 1వ వచనంలో నేను ఎల్లప్పుడూ స్తుతించాను, ఆయన కీర్తి నా నోట నిత్యము ఉండును. కాబట్టి ఎల్లప్పుడూ అంట నిత్యము నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు, అనుదినము నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు, నేను ఘనపరుస్తున్నాను అంటున్నాడు అనమాట. కాబట్టి మరి ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పి వల్లించి వెళ్ళిపోవడమే ఆరాధన అనుకోవడం కాదు. మన దినదిన జీవితంలో కూడా మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉంటున్నాం. నిత్యము ఆరాధించాలి. కాబట్టి నిత్యము ఆరాధించాలంటే చూడండి, 24 గంటలు మనం ఏం పనులు చేసుకోకూడదా? చేసుకుంటూనే మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, ఈ పని చేయడానికి నాకు సహాయం చేయి, ఈ చదువుకోవడానికి నాకు సహాయం చేయి, లేకుంటే ప్రతి దాని గురించి కూడా మనము దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ, ఇది ఇచ్చావు, ఈ ఆధిక్యత ఇచ్చావు. చాలామంది ఏం చేస్తుంటారు, ఏంటి ఈ అన్నమా, లేకుంటే ఇదా అదే అని ఇశ్రాయేలు ప్రజలు గొనుగుతూ సనుగుతూ వచ్చారు. దానివల్ల ఎంతో నష్టం ఉంది. కాబట్టి నీ ప్రభు నీకు ఏమి ఇచ్చాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే దేవుని నిత్యము మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఆ నిత్యము ఎట్లంట? అనుదినము మనము ఆయన ఆరాధించాలి. ఏమైనా ఆరాధించాలి. ఏమైనా ఆరాధించాలంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవా మహాత్యం గలవాడు, అధిక స్తోత్రం నందదగినవాడు. 4వ వచనం, ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఆయన క్రియలను కొనియాడాలి. మళ్ళీ దాంట్లోనే 4లో కింద ఉండి నీ పరాక్రమ క్రియలను, ఆయన మైటీ వర్క్స్ అనగా ఆయన పరాక్రమ క్రియలను, ఆయన బలాన్ని మనం పొగడవలసిన వారం ఉన్నాం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను మనము ఆయనను మరి స్తుతించవలసిన వారంగా ఉన్నాం. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానిస్తున్నాను, వాటిని ధ్యానిస్తూ వాటిని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. భీకర కార్యములను విక్రమములను మనుషులు వివరించదురు. కాబట్టి వీటన్నిటినీ, ఆయన గొప్ప కార్యములు, ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన ఆశ్చర్యమును మనం తలపోసుకుంటూ, అందుకని 66వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి అని రాయబడి ఉంది. దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు చేసేవాడు. 139వ కీర్తనలో, ఆయన నన్ను కలగజేసిన విధము నేను చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నది. నన్ను కలగజేసిన విధం. కాబట్టి కీర్తనకారుడు తను కలగజేసిన విధం, ఎట్లా కలగజేసినాడు, ఎట్లా పుట్టాను, ఏమీ లేని శూన్యంలో నుంచి ఒక వ్యక్తి ఎట్లొచ్చాడు. మనం ఇలాంతా కూర్చున్నాం, చలిస్తున్నాం, కళ్ళు ఆపుతున్నాం, మళ్ళీ ఇట్లా చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం. మన బాడీలో ఎన్నో మనకు తెలియకుండా మరి జరిగిపోతూ ఉన్నాయి. రక్తం ప్రసరిస్తూ ఉంది కదా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనల్ని కలగజేసిన విధాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుంది కదా. ప్రతిదీ కూడా మనం ఆశ్చర్యం. అంతేకాకుండా
మరి రోమా 1లో ఉంది చూడండి. రోమా 1వ అధ్యాయం, రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో, తెలియశక్యమైనది అది వారి మధ్య విషిదమైనది, దేవుడు వారికి విషిదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరతురులై ఉన్నారు. దేవుని యొక్క నిత్యశక్తి, ద ఎటర్నల్ పవర్ ఆఫ్ గాడ్. ఇంకోటి ఏమంటాడు, మరి నిత్యశక్తియు దేవత్వము, హిస్ డివినిటీ. హౌ కెన్ వీ నో హిమ్ అంటే వెన్ వీ సీ ఆల్ దిస్ థింగ్స్. సృష్టింపబడిన వస్తువులన్నిటిని కూడా గమనిస్తూ ఉంటే, ఆ కొండలు, ఆ గుట్టలు, ఆ సముద్రాన్ని, ఇవన్నీ కూడా ఎట్లా సృష్టించాడంటే ఒక్క మాటతో సృష్టించాడు. కాబట్టి మనం సృష్టిలో ప్రతిదీ కూడా మనం గమనిస్తూ వస్తే, ఒక చెట్టులో పువ్వు వస్తుంది, పువ్వులో నుంచి మరి తర్వాత మొగ్గ నుంచి పువ్వుకి వస్తుంది, పువ్వు నుంచి మళ్ళీ ఫలం వస్తుంది. ఆ ఫలం మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఆ చెట్టు ఎట్లా గ్రో అవుతుంది, ఒక జంతువులు ఎట్లా పడుతుంది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 1 బై 1 మనం ఆలోచిస్తూ వస్తే, మరి దేవుని యొక్క నిత్యశక్తి ఏంటి, ఆయన దైవత్వము, ఆయన జ్ఞానము, నీ బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గంభీరం అంటాడనమాట. ఎక్కడ మరి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఆయన జ్ఞానానికి మితి లేనటువంటి జ్ఞానం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన భీకరమైన కార్యాలు చేయవాడు. ఎంతసేపు మనం అనుకుంటున్నాం పెద్దగా ఏదో చిన్న జ్ఞానం వస్తేనే మనం ఏదో విర్రవీగిపోతుంటాడు మానవుడు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉన్నాడా లేడా, మరి దేవుడు లేడు ఏం లేడు, అంతా మానవునికి జ్ఞానం చేత ఉపయోగించవలసిన ఆస్తికులు చెప్తూ ఉంటారు. ఏదో కొంత జ్ఞానం వస్తేనే మరి దేవుణ్ణే ప్రశ్నించే వాళ్ళం ఉంటున్నాం. ఒక్కసారి ఉప్పెన వచ్చి అండ్ అయిపోయింది. ఉండాడా లేదా దేవుడు, అయ్యా దేవుడా 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 అని మొత్తుకోనవసరం. దేవుని యొక్క శక్తి చూస్తే నువ్వు ఎంత బలమైనది కట్టినా కూడా అవన్నీ కూడా గాలికి పడిపోతున్నాయి, ఆ యొక్క సముద్ర తరంగాలకు మునిగిపోతున్నాయి. కాబట్టి భూమి కంపిస్తే చాలు మొత్తం గూలబడిపోతుంది ఒక్క క్షణంలో. కాబట్టి దేవుని యొక్క శక్తి అందుకనే అక్కడ అంటాడు, 8వ అధ్యాయం 8వ కీర్తన 3వ వచనం అనుకుంటా. అక్కడ ఏమంటాడంటే, నీ చేతిపైన ఆకాశములు చూడగా, చంద్ర నక్షత్రంలో కలగజేసిన విధంలో చూడగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంత గొప్ప దేవుడు, ఎట్లంత గొప్ప దేవుడు ప్రభా నువ్వు, ఆశ్చర్యం. అంత 19వ కీర్తనలో 1వ వచనంలో అంటాడు, ఆకాశములు అంతరిక్షములు ఆయన మహిమను వివరిస్తున్నాయి, ఆకాశంలో ఆయన మహిమను ప్రచురపరుస్తున్నాయి. మనం కూర్చోన్నప్పుడు మరి ఆ చీకట్లో మరి మధ్యరాత్రిలో చూస్తే, అన్ని లైట్లు ఆపేసిన తర్వాత చూస్తే మినుకు వెళ్తుంటాయి. కాబట్టి ఎన్నో సృష్టించినాడు. ఇవన్నీ కూడా ఆయన పలకగా కలిగినాయి అంటే ఇట్లా కలుగును గాక అంటే కలిగినాయి. ఏదో ఎన్నో కోట్ల సంవత్సరాలు ఆయన ఏం పట్టలేదు, ఒక్క మాట చేత కలిగినది. ఎంత భీకరమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మరి శక్తి కలిగిన కార్యాలు చేశాడు. అదే అందుకనే దావీదు ఇవన్నిటిని గురించి ఆలోచిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. మనకు టైం ఉండదు, మనకు టైం లేదు బ్రదర్ అంటాం. ఆయన చక్రవర్తి, ఎంతో మొత్తం రాజ్యాన్ని పరిపాలించాల్సిన వ్యక్తి. మరి ఎంతోమంది రాజులు మరి ఎప్పుడు యుద్ధానికి వస్తారో ఏమో తెలియదు. కాబట్టి ఎంతో పని కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని యొక్క విక్రమ కార్యాలను, దేవుని ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ధ్యానించినప్పుడు ఆ ప్రభు యొక్క గొప్పతనం మనం ఎరిగి మనం ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. నా రాజు యొక్క గొప్ప సమయం. ప్రవీణ్ పగడాల ఎప్పుడు మాట చెప్తాడు, నా రాజు, నా తండ్రి, మా నాయన. నిజంగా ఎంత ఘనపరుస్తాడో నాకు అది చెప్పినప్పుడల్లా ఎంతో ఇది అనిపిస్తుంది. నా రాజు, నా ప్రభు అని చెప్తాడు. కాబట్టి ఎప్పుడైనా చెప్పగలుగుతున్నామా అలాగా ధైర్యంగా? కాబట్టి ఇలాంటి నీ రాజు యొక్క మహిమ ఏంటి, నీ రాజు యొక్క శక్తి ఏంటి, నీ రాజు యొక్క విక్రమ కార్యాలు ఏం చేశాడు? ఒకడు అన్నాడంట, ఏమన్నాడంటే, ఒక క్రైస్తవుల పిల్లోడు, నామకార్థ క్రైస్తవుల పిల్లోడు అంటాడమ్మా, నేను ఇది ఏదో మా మొబైల్ పోతుందా ఆన్లైన్, నేను పలానా ఆయన కొండ ఎత్తుకొని పోయినాడు అని చెప్పినాడంట. నాకు అట్లా కావాలా అని ఉంది అని. ఆడు క్రైస్తవుల పిల్లోడు. ఎందుకంటే ఆయనకి తెలీదు, ఒక ఉంగరం కోసం కొండనే ఎత్తుకొని పోయినాడు. కానీ దేవుడు ఏం చేసినాడు, కొండ ఎత్తకపోలే, గాలం వేయిపోరా, దాని నోరు తెరుసు, షెకెల్ ఉంటుంది అని చెప్పినాడు. కాబట్టి కొండను ఎత్తకపోను కాదు, గాడ్ నోస్ వేర్ ఇట్ ఈస్.
కాబట్టి ఆడికి తెలియక మొత్తం కొండంతా ఎదగపోయినాడు. కాబట్టి ఇలాగ ఏమనుకుంటా అంటే మన దేవుని యొక్క శక్తిని తెలియకపోతే అవతల వాళ్ళ యొక్క వాటిని గురించి మనం ఆలోచిస్తే వాళ్ళం ఉంటాం. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నా అంటే ఎంత పరాక్రమ కలిగిన వాడు నా దేవుడు. మరి 7వ వచనం నుంచి 10వ వచనం వరకు 9వ వచనం వరకు అక్కడ ప్రభు యొక్క గుణాతిశయాల గురించి మరి రాబడి. ఇవన్నీ కూడా మనం ఎక్కువ ధ్యానించడానికి టైం లేదు, త్వరగా ముగించుకోవాలి అన్న కూడా వేళ. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 7వ వచనంలో దయాలుత్వమును గురించి నా కీర్తి వారు, దేవుని యొక్క దయాలుత్వమును గురించి కొనియాడుతున్నాడు. తన రాజు యొక్క దయాలుత్వం అనగా తన దేవుడే తనకు రాజుగా ఉన్నాడు. ఆ రాజు యొక్క దయాలుత్వము, రెండోది ఆయన నీతిని, ఇంకా ఏమంటున్నాడు దయాదాక్షిణ్యములు 8వ వచనంలో దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఇవి ఆయన గుణాతిశయాలు ఉన్నాయి. సో ఈయన ఎంతో గొప్పవాడు. కాబట్టి ఆయన దయ మన పట్ల ఆయన దయ చూపించాడు, ఆయన కరుణ చూపించాడు, మన మీద కనికరపడ్డాడు. త్రోవ పక్కన యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణంను పోతున్న వాడు దొంగల చేత కొట్టబడి మరి కొట్టమిట్టాడుతున్నప్పుడు లేవీయుడు చూసి పక్కగా వెళ్ళిపోయాడు, యాజకుడు చూసి పక్కగా వెళ్ళిపోయాడు. కానీ మంచి సమరయుడు దగ్గరికి వెళ్ళి కనికరపడి జాలిపడి ఆయన వద్దకు వచ్చాడు. నిన్ను నన్ను చూచి జాలిపడ్డాడు. అయ్యా నన్ను ఎవరు దొంగలు కొట్టలేదు, నా ఎవరు వస్త్రాలు ఎవరు మరి అపరింపలేదు, నేను హ్యాపీగా ఉన్నాను అనుకోవచ్చు. బట్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ ప్యాథటిక్ కండిషన్. ఎట్లాగంటే బికాస్ సిన్ హ్యాడ్ హర్ట్ యూ, అనగా నీ పాపం నిన్ను శిక్షిస్తూ పాపం నిన్ను గాయపరిచింది. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు గాయములు, అవి పిండబడక కట్టబడక అట్లుండవలసినది. కాబట్టి ఆ పచ్చి పుండ్లు గాయముల చేత మనం కొట్టబడ్డాం, అనేక రకాలైన గాయాలతో మనం మూలుగుతున్నాం. మనల్ని చూచి దయ చూపించేవాడు ఎవడు లేడు, కరుణ చూపించేవాడు లేడు. అక్కడ ఏమంటారంటే ఇతర మతస్థులు ఏమంటారు కర్మకు అప్పగిస్తా, వాని కర్మ అది. కాబట్టి మన దేవుడు అంటున్నాడు కర్మకు అప్పగించలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకు దయ చూపిస్తున్నా. ఆయన దయాళుత్వం కనివాడు, ఆయన కనికరము చూపువాడు. ఇంట్లో వాళ్ళు మన జీవితాన్ని బట్టి, మన పాప జీవితాన్ని బట్టి మనలు త్రోసివేయవచ్చు, తృణీకరించవచ్చు, సమాజం తృణీకరించవచ్చు. కానీ ఆ ప్రభు ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు. ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ మరి వాళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చారు. అయ్యా ఈమె వ్యభిచారం చేసింది, ధర్మశాస్త్రం చెప్తా ఉంది, ఈ రాళ్ళు తీసుకుని కొట్టాలి కదా, నువ్వేం చెప్తావు చెప్పు, ఏదో ప్రేమ గురించి చెప్తున్నావు, నువ్వేం చెప్తావు అని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చి ఇదిగో అని తీసుకొని వచ్చి మొత్తం మగవాళ్ళందరూ చుట్టుకొని రాళ్ళు తీసుకొని వచ్చారు. వస్తే ఆయన కింద కూర్చొని ఇట్లా చూసి మీలో పాపము లేని వాడేవాడు మొట్టమొదట రాయండి అని రాయేయమని చెప్తే అంత ఈజీగా పోతారా? ఒక్కొక్కరి పేరు రాశాడేమో మనకు తెలియదు, మరి ఒక్కొక్క డేట్ వేసాడేమో, ఎవరెవరి పేరు రాస్తున్నాడో. అయ్యో అమ్మో నేను కూడా పాపినే కదా, నేను చేసిందంతా బట్టబయలు చేస్తున్నాడు. కాబట్టి మనం అందరి ముందర కప్పుకోవచ్చు, కానీ దేవుని ముందర మనం కప్పుకోలేము. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. కాబట్టి అక్కడ అంతా రాస్తున్నప్పుడు ఒక్కొక్కడు జారుకొని వెళ్ళిపోయాడు. లాస్ట్గా అంటాడు, అమ్మా ఎవరు నిన్ను రాయి వేయలేదంటే లేదు ప్రభు అంటే నేను కూడా నిన్ను శిక్షించను. అంటే ఆయన పాపం చేశాడనా? కాదు. ఆయన పాపం ఏం చేశాడంటే అమ్మా నీ యొక్క పాపం నా మీదవి, నీ అవమానం నా మీదవి అని మెప్పించుకున్నాడు. ఆయన శిలువలో మరి తను భరించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనల్ని ఎవరు కరుణించేవాడు లేడు, జాలిపడేవాడు లేడు. మన స్థితిని చూచి ఆయన దయాదాక్షిణ్యములు గలవాడు, దయాలుత్వం గలవాడు, అందరికీ ఉపకారి. ఒక కులం కాదు, ఒక మతాన్ని కాదు, ఒక దేశం కాదు, ఒక రాజ్యం కాదు, నరమాంస భక్షకులను మార్చి మరి తన బిడ్డలుగా చేసుకొని సేవకులుగా చేశారు. సమయం లేదు కాబట్టి నేను మనం చెప్పలేకపోతున్నా. కాబట్టి అలాగా వారిని మార్చిన వ్యక్తిగా ఉంటున్నాడు ప్రభు. కాబట్టి మరి ఇంత ప్రేమ గల అందరికీ ఉపకారి, కనికరం చూపు దేవుడు. మరి ఇంకేమంటున్నాడంటే మరి ఆయన అట్రిబ్యూట్స్ గురించి, అనగా ఆయన గుణాతిశయాల గురించి మరి దావీదు కొనియాడుతున్నాడు అన్నమాట తన ప్రభువును. మరి ఇంకా మూడోదిగా ఏమంటాడంటే ఆయన రాజ్యం ప్రభువా నా రాజ్యం వంటిది కాదు నీ రాజ్యం. ఎలాంటిదంటే మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు కలుగజేయటకై. నీ రాజ్యం మహోన్నతమైనది, నీ రాజ్య ప్రభావమును గురించి నీ శౌర్యమును గురించి వాళ్ళు పరుకుదురు. ప్రభువా నీ రాజ్యము శాశ్వతమైనది. అక్కడ అంటాడు మరి ఎక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏమంటాడు అంటే ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఎవరు చెప్తున్నారు?
దర్యావేషి చెప్తున్నాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు. 7వ అధ్యాయంలో అంటాడు, ఆయన రాజ్యము లయము కాదని చెప్పి రాయబడి ఉంది. అదే ప్రకటనలో అంటాడు, ప్రకటన 19 అనుకుంటాను, ప్రకటనలో ఉంది రాయబడింది, 11:15 ఏమని రాయబడిందంటే ఆయన ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన రాజ్యంలో ఉన్నాయి. కాబట్టి ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన రాజ్యంలో అయినాయి. అందుకనే ఒక చోట మరి 1 తిమోతి 6వ అధ్యాయంలో అంటాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన మహాత్యం కలిగిన మహారాజు అని రాయబడింది. ఆయన సర్వభూమికి రాజుగా ఉంటున్నాడు. ఆయన రాజ్యము లయము కాదు. 22 మరి ప్రకటన 22లో అంటాడు, ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేసుకుంటారంట, వారు యుగయుగములు రాజ్యం చేయరు. అలాంటి రాజ్యంలో మనకు ప్రవేశం ఇచ్చాడు. అందుకనే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకో. ఆ రాజ్యం లయం కానే రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, నాశనము కానేరని రాజ్యం, యుగయుగములు ఆయనతో పాటు ఏలే భాగ్యాన్ని మనకిచ్చాడు. అలాంటి రాజ్యంలో మనకు ప్రవేశాన్ని ఇచ్చాడు, స్వతంత్రించుకోమని చెప్తున్నాడు. అందుకనే దావీదు అంటాడు, రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరుస్తాను ప్రభువా, నీ రాజ్యము నాశనం కానది, నా రాజ్యం నాశనం అయిపోతుంది. అయితే మరి నా సంతానం తర్వాత చూస్తున్నాం మరి ఎలాగ ఇజ్రాయెల్ ప్రజలు నష్టపోయారు. అయితే నా రాజ్యం నాశనం అయిపోతుంది, నీ రాజ్యము నాశనం కాదు, కాబట్టి నీ రాజ్యము శాశ్వతమైనది అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనం నుంచి, అక్కడ పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఎన్నోసార్లు పడిపోయిన మనల్ని జీవితాల్లో ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు మనల్ని చెయ్యి పెట్టి లేపడానికి వచ్చాడు. అందుకని పేతురు అంటాడు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానంటే రా పేతురు అంటే, కొంత దూరం నడిచిన తర్వాత ఏమైనాడు, గాలిని చూచి మునిగిపోసాగాడంటే, ఎందుకు రా నాయన, ఎందుకు వచ్చినావు, పో, నువ్వు విశ్వాసం లేదు పో అని చెప్పలే. ఆయన చేయి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అని చెప్పి మరి ప్రభువా నన్ను రక్షించమన్నప్పుడు తిరిగి చేయి పట్టుకొని లేవనెత్తినాడు. తనతో పాటే ఆ సముద్రం మీద అలల మీద నడిపించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మనల్ని ఉద్ధరించేవాడు, మనల్ని లేవనెత్తేవాడు. అంతేకాదు ఎన్నోసార్లు మన జీవితంలో, నా జీవితంలో అయితే లెక్కలేనన్ని సార్లు దేవుడు నన్ను ఉద్ధరించినాడు. కాబట్టి ఈ రోజున మీ ముందు నిలబడగలుగుతున్నాను. కాబట్టి ప్రతి దావీదు అంటాడు ఎన్నోసార్లు, తను కూడా ఎన్నోసార్లు 13 ఏండ్లు తండ్రి మరి సౌలు తరుముతూ వచ్చినప్పటికీ మరి దేవుడు ఆయన ఉద్ధరిస్తూ వచ్చాడు. మరి 2-3 సార్లు ఆయన పాపం చేశాడు, లేవనెత్తుతూ వచ్చాడు. ఇంకేమంటున్నాడంటే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, తగిన కాలం ఆహారం ఇస్తున్నాడు, మనకు అనుదినము మనకు ఆహారం ఇస్తున్నాడు. నా రాజ్యం నా నీటిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ కూడా ఏంటి ఆహారం ఇస్తాను, మిమ్మల్ని పోషిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి మనల్ని పోషించే దేవుడు, మనల్ని ఉద్ధరించే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు, అంతేకాదు మనల్ని తృప్తిపరిచే దేవుడు. మరి 16వ వచనంలో అంటాడు, తృప్తిపరిచే దేవుడు, మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు అనమాట. అంతేకాకుండా 18వ వచనంలో అంటాడు, ఆయన మన మొర ఆలకించడానికి సమీపముగా ఉన్నాడు. ఎక్కడో లేడు కానీ ఆయన మొర ఆలకించడానికి సమీపముగా ఉన్నాడని చెప్పింది. 20వ వచనంలో ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఇలాంటి అనుభవం నీకు కలిగి ఉన్నవాడుగా ఉంటున్నావా? అలాంటి అనుభవం కలిగిన దానిగా ఉంటున్నావా? దేవుని ఆరాధిస్తాం. ప్రభువా, రాజువైన దేవా, నిన్ను స్తుతిస్తున్నా. నువ్వు నన్ను ఉద్ధరించేవాడు, నన్ను లేవనెత్తేవాడు, నాకు ఆహారం ఇచ్చేవాడు, నన్ను తృప్తిపరిచేవాడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు. అమ్మ లేరు, నాన్న లేరు, నన్ను అమ్మ నాన్న ప్రేమించారు కానీ అందరూ చనిపోయారు, కానీ నాతో పాటు ఉండేవాడు నా ప్రభువే. కాబట్టి ఆయన మనతో పాటు మనలో కూడా ఉండే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. అందుకనే దావీదు అంటాడు, నేను నిన్ను ఘనపరుస్తా, అనుదినము నిన్ను స్తుతిస్తా ప్రభువా. ఇంత గొప్ప దేవుడు, నాకు రాజు అయిపోయినావు. నా రాజ్యంలో ఎట్లాగా ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారో, నేను మంచి నీతి పాలన చేస్తున్నాడు. అలాంటి పాలన చేస్తున్నప్పుడు వారు ఎంత సంతోషంగా ఉన్నారో, అలాగే నాకు కూడా నీవు నాకు తోడుగున్నావు కాబట్టి నేను ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాను ప్రభువా. కాబట్టి దేవా, నిన్ను స్తుతిస్తున్నా, నేను ఘనపరుస్తున్నా, నేను ఆరాధిస్తున్నా, నేను పూజిస్తున్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు. అందుకని చివరిలో ఒక మాట అంటాడు, 21, నా నోరు యెహోవాను స్తోత్రము చేయుచున్నది. అంతేకాదు నేనే కాదు, శరీరులందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పి ఆయన
చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ అనుభవం ప్రభుతో ఏమై ఉంటున్నది? నీ రాజు ఎలాంటి వాడు? క్రూరుడుగా కనపడుతున్నాడా? కఠినుడుగా కనపడుతున్నాడా? లేకుంటే ప్రేమ కలిగిన వాడుగా కనపడుతున్నాడా? కాబట్టి ఏమని భావిస్తున్నాం? ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని మేలు చేసినా సనుగుతూనే వచ్చారన్నమాట, సనుగుతూనే వచ్చారు. విశ్వాసుల్లో కూడా అలాంటి సనుగు గొనుగులు కలిగిన వారుగా ఉంటున్నారేమో, అలాంటి వారముగా ఉంటున్నామేమో, నష్టపోతాం. సముద్రాన్ని 2 పాయలు చేశాడు, తీసుకొని వచ్చాడు. బండలో నీళ్లు త్రాగించాడు. మారాను మధురమైన నీళ్ళుగా చేశాడు. మన్నా తినిపింపజేశాడు. ఎండ తగులుతుందేమో అని చెప్పి మరి గొడుగు పట్టినట్టుగా పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉంటూ వచ్చాడు. ఇంకా ఆయన అనేకమైన విషయాలు, రాజులకు ఎక్కడ వీళ్ళను మరి యుద్ధం చేసి వీరిని చంపేస్తారేమో అని కాపాడుతూ వచ్చాడు. భయాన్ని పుట్టించాడు. పాలు తేలు పరిశుద్ధ దేశానికి తీసుకొని రావాలని ఆశించాడు. కానీ చాలామంది రాలిపోయినారు. కారణం ఏంటంటే తమ దేవుని యొక్క గొప్పతనాన్ని కూర్చొని ఆలోచించి ధ్యానిస్తూ స్తుతించడం లేదు. కాబట్టి ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటాం, ఎప్పుడు ఏడ్చుకుంటున్నావు. ఏం చేసినాడు దేవుడు, ఏం చేసినాడు దేవుడు. ఏం చేయకపోతే నువ్వు ఈరోజు ఇట్లున్నావా? ఊపిరి ఎందుకు పీల్చుకుంటున్నావు? ఊపిరి ఎట్లా పీల్చుకుంటున్నావు? ఏ రోజు నేను ఆ పీక నొక్కేస్తే ఎప్పుడో ఒకసారి పోయిండేదాన్ని. ఎన్నో మేలు చేసినాడు దేవుడు. అందుకనే దావీదు కీర్తనను దావీదును ఎందుకు దేవుడు నా హృదయానుసరుడు అంటాడంటే ప్రతి నిమిషము ఆ ప్రభువును గురించి ధ్యానిస్తూ వస్తున్నాడు. ఆయన గొప్ప కార్యాలు, ప్రభావ మహిమను మరి ధ్యానించుకుంటూ, విక్రమ క్రియలను ధ్యానించుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. కాబట్టే మరి ఆయన మాట చెప్తున్నాడు, రాజువైన నా దేవా, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను మయపరుస్తున్నానని చెప్పి హృదయపూర్వకమైన ఆరాధన చేస్తున్నాడు. ఈరోజు ఉదయాన్న కూడా ప్రభు అలాంటి ఆరాధన చేయాలని కోరుతాం. వాట్ ఈజ్ హీ టు యూ? నీకు ఆయన ఏమై ఉన్నాడు? నీకు ఎలాంటి వాడుగా ఉంటున్నాడు? కాబట్టి నీ జీవితంలో చేసిన కార్యాలన్నింటినీ ఒక్కసారి గో బ్యాక్ అండ్ థింక్ అబౌట్ దట్, మెడిటేట్ అబౌట్ ఈస్ వర్డ్. అందుకని చాలా విషయాలు ఆయన క్రియలను ధ్యానించాలి. ఆయన కృపను ధ్యానించడానికి ఆయన మందిరానికి వచ్చాం. కాబట్టి కృపను ధ్యానించు, ఆయన క్రియలను ధ్యానించు, సిలువలో ఆయన చేసిన ఆ కార్యాన్ని ధ్యానించు. నీ పట్ల ప్రేమ చూపించి ఇంతగా మరి ఆయన సిలువలో బలి రక్తాన్ని కార్చి అనేకమైన గాయాలు పొందాడు కదా. జస్ట్ థింక్ అబౌట్ దట్, హౌ మచ్ లవ్ హ్యాస్ షోన్ టువర్డ్స్ యూ. మనం ఇంకా పాపులమైండగానే ఆయన చూపించిన ప్రేమ, దయ, కృప, కనికరము, దయాళిత్వము, మంచితనము, ఇవన్నిటిని కూడా తలపోసుకుంటూ వస్తే మన హృదయం అంతా కూడా ఆరాధనతో నింపబడుతుంది. లేకపోతే సనుగులు గొనుగులు. అందుకనే మన మధ్య ఎందుకంటే ఈ గడబడులు కలవరాలు వస్తున్నాయంటే సైతాను వాటిని చూపించదు, సమస్యలు చూపిస్తుంది. దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడనివ్వకుండా, ధ్యానించనివ్వకుండా మన మైండ్లలో అనేకమైన భయాలు, ఆందోళనలు తీసుకొని వచ్చి, అనుమానాలు తీసుకొని వచ్చి ఆయన ఆరాధికులుగా చేయకుండా చేస్తుంది. జాగ్రత్త. కాబట్టి మనం అవన్నీ తలపోసుకుంటూ దావీదు వలె, రాజువైన నా దేవా, నేను నిన్ను కనపరచదు, అనుదినము నిత్యము నేను స్తుతించదనని చెప్పి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. కృప కనికరములో మా దేవా కృతజ్ఞతలు అర్పించు. పాట సంఖ్య 608. మొదటి చరణము, మూడవ చరణము, ఐదవ చరణం. మొదటి చరణం, మూడవ చరణం, ఐదవ చరణం పాడుకుందాం. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పించు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పించు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి
చేసేదను రక్షణ పత్ర చెబుని కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి తల్లి గర్భము నుండి బయలుపడక ముందే తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించితివి ఉపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు ఉపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు దోషకుడను హింసకుడను హానికరుడనై ఉంటిని దోషకుడను హింసకుడను హానికరుడనై ఉంటిని దాసునిగా నన్ను చేసుకొంటివి దాసునిగా నన్ను చేసుకొంటివి దోషముల పాపి ఉపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు అయితే కూర్చోండి, మోకరించండి. మొదట సండే స్కూలుకు వెళ్ళేవారు ప్రభుని ఆరాధిస్తారు. ఆ తర్వాత వంట పరిచర్యకు వెళ్ళేవారు. ఆ తర్వాత బల్లకు ముందున్నవారు, తర్వాత బల్ల వెనకలున్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు, అలాగూ క్రమంగా మనము ప్రభును ఆరాధిస్తాము. ప్రారంభించండి. జరిగించేటువంటి దేవుడు అనే నామముల కంటే హెచ్చైన నామం కలిగినటువంటి దేవుడు అని నీకు వందనం చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, మరి ఇంతవరకు మీ దాసునిలో పెట్టుకొని మా ముందుకు తీసుకురాబడినటువంటి ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. నిజంగా దావీదు తన యొక్క జీవితంలో చేసినటువంటి మేలును బట్టి రాజువైన నా దేవా నేను గణపరిచేదనని ప్రభా నేను గణపరుస్తూ నీ నామాన్ని గణపరుస్తూ ప్రభా నేను స్తుతిస్తూ వచ్చినాడు. ప్రభా మరి అంత మాత్రమే కాదు, అనుదినము నేను స్తుతించదనని ప్రభా తన యొక్క జీవితంలో ప్రభా మరి నేను తలపోసుకుంటూ దేవా నేను స్తుతించిన వాడుగా, నేను గణపరిచిన వాడుగా, నీ నామాన్ని హెచ్చించిన వాడుగా ఉంటూ వచ్చాడని మరి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నిజంగా నువ్వు ఎంత మహత్యం కలిగినటువంటి దేవుడు నాయన. నిజంగా అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి దేవుడు. నీ కార్యములు ఎంత గొప్పవి. నిజంగా నువ్వు మహత్యము మహాప్రభావం కలిగినటువంటి దేవుడు అని నాముల కంటే హెచ్చైన నామం కలిగినటువంటి దేవుడు అని నేను ఆరాధించుకొనుచున్నాను. నా యొక్క జీవితంలో కూడా ప్రభా నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు నిజంగా నేను కూడా పడిపోయినటువంటి స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో దేవా మరి ఉన్నటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని దేవా మరి నువ్వు లేవనెత్తే దేవుడుగా మీరు నన్ను లేవనెత్తినందుకై వందనం చెల్లిస్తూ ఉన్నాను. దేవ తండ్రి మరి ప్రభా నన్ను మీరు ప్రేమించి రక్షించి లోకం నుంచి పాపం నుంచి నన్ను విడిపించి దేవా నిత్యం ఉండేటువంటి ఆ రాజ్యము, నిలిచి ఉండేటువంటి రాజ్యము, దేవ లయము కానటువంటి ఆ రాజ్యం కొరకై మీరు నన్ను సిద్ధపరచుకున్నందుకై వందనాలు. మీరు నా జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి వందనం చెల్లిస్తున్నాను. అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడుగా నా జీవితంలో ఎంతైనా చాలిన ఉపకారిగా ఉంటూ
దేవా నన్ను పోషించే దేవుడుగా, నన్ను సంరక్షించే దేవుడుగా, దేవాన్ని నిత్యము నీ భద్రతలో, నీ కాపుదల్లో, నీ ఆరోగ్యకరమ రెక్కల కింద నన్ను దాచి ఉంచి నన్ను నడిపిస్తూ నన్ను సంరక్షించిన దేవుడు అని కొందనం చెల్లించుకుంటున్నాను. నా ఆధారమైనటువంటి దేవుడు, దేవా నాకు శ్వాస అయినటువంటి దేవుడు, దేవా నా ప్రాణమైనటువంటి దేవుడు అని నీ కొందనం చెల్లించుకుంటున్నాను. నిజంగా దావీదు తన జీవితంలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించమన్నట్లుగా ప్రభా నేను స్తుతించినాడు, గణపరిచినాడు. నిజంగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైనటువంటి గొప్ప దేవుడు, ఘనమైన నామం కలిగినటువంటి దేవుడు అని వందనము చెల్లించుకుంటూ, దేవాని కార్యములను, నీ క్రియలను ప్రభా వర్ణించుటకు నేను ఏ పాటి దాన్ని. నిజంగా నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరాన్ని బట్టి నా జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలు ఉపకారమును బట్టి నీకేమి చెల్లించగలను తండ్రి. ఎందుకు పనికిరానటువంటి దాన్ని, దౌర్భాగ్యులైనటువంటి నన్ను మీరు ప్రేమించి మీ గొప్ప రక్షణ ఇచ్చి మరి నీ సంఘంలో సవాసంలో ప్రభా నన్ను చేర్చి నేను ఆరాధించేటువంటి బిడ్డగా నన్ను చేసుకొని నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నందుకై నీకు నేనేం చెల్లించగలను. ఉదయకాల సమయంలో నా జీవితంలో ఇన్ని మేలు చేసినటువంటి నా యొక్క దేవునికి, నా ఉపకారి అయినటువంటి యేసు ప్రభు నామం, నా ప్రభా నా కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకే సమర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, నన్ను కూడా ప్రభు దినం ఆదివారంలో ప్రవేశపెట్టి సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో చేరి ప్రభా ఆరాధించడానికి మీరు నాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని వారిని మీరు నా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగంని బట్టి వందనాలు. అవును దేవా, నేను పాపంలో, లోకంలో ప్రభా నరకానికి, అగ్నిగుండానికి, శిక్షకు పాత్రలనే ఎంతో దూరంగా దేవా ఎవరు బాగు చేయలేనటువంటి స్థితిలో ప్రభా నేను పడిపోయి ఉన్నప్పుడు మీరు మంచి సమరయుడు అయిన దేవుడవుగా ప్రభా నన్ను చూచి నా యొద్దకు వచ్చి ప్రభా నన్ను మీరు గొప్ప దేవుడవుగా నన్ను రక్షించి నన్ను ఆదరించిన గొప్ప దేవుడు అయినందుకై నేను ఎంతగానో స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను. మీ ప్రేమ అది ఎంతో శాశ్వతమైనది దేవా, అది ఎంతో గొప్ప ప్రేమ తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా దేవా నీ గొప్ప రాజ్యమునకు, శాశ్వతమైన రాజ్యమునకు ప్రభా నిశ్చలమైన రాజ్యం నాకు వారసులుగా ఉండటానికి గొప్ప నిరీక్షణ మీరు నాకు అనుగ్రహించినందుకై మీకు ఏమి ఇవ్వగలను ప్రభా. అంత మాత్రమే కాకుండా మీరు నిలిచి ఉండి చూడుడి, యెహోవా దయచేయు రక్షణ మీరు చూస్తారని నా పక్షంలో మీరుండి ప్రతి విషయంలో మీరు చేస్తున్న మేలు ఉపకారములన్నింటిని బట్టి మీకు ఏమి ఇవ్వగలను తండ్రి. ఏమి ఇచ్చినారు నస్త్రాలను ఒప్పుకొంచు నా కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. లాగా నాయన దావీదు మహారాజు నిన్ను నీ నామాన్ని గణపరచున్నట్లుగా ప్రవ్వా, నీ నామాన్ని గణపరచుటకు నీ స్వాస్థ్యమైన ప్రజలతో ప్రవ్వా కూడి కొనియాడి ప్రవ్వా నీ నామాన్ని గొప్ప చేయలాగున నన్ను కూడా నీ మందిరానికి తీసుకొచ్చినందుకు నాయన నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. యేసు ప్రభు నామంలో నీ సన్నిధిలో ప్రవ్వా స్తుతించినట్లుగా నీ నామాన్ని గణపరచున్నట్లుగా ఇచ్చిన ధన్యత కొరకై కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. రాజువైన నా దేవుడవు, నా రక్షకుడవని నేను స్తుతించుకుంటూ వస్తున్నాను ప్రభా. అవును ప్రభా, నాయన వ్యభిచారం చేత పట్టబడిన ఆ స్త్రీని కరుణించిన దేవుడవు, నాయన పాపములన్నింటినీ క్షమించిన దేవుడవు. మీద వారంతా ప్రభా తృణీకరించారు ప్రభా. అలాగున ప్రభా నేను కూడా ప్రభా లోకంలో తృణీకరించబడిన నా జీవితాన్ని ప్రభా మీరు మేలుకై జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. నాయన నశించిపోవలసిన నా జీవితాన్ని ప్రభా యేసు ప్రభు నామంలో నన్ను రక్షించుకున్నారు ప్రభా. నా కోసం ఆ కలవరి సెలవులు ఎంతగానో నైనా దెబ్బలు, నాయన ఎంతగానో అవమానము ప్రభా, ఎంతగానో మనుషుల చేత తృణీకారం పొందిన దేవుడవై ప్రభా నా కొరకు నాకు బదులుగా ఆ కలవరి సెలవులు ఎంతగానో శిక్షణ అనుభవించిన దేవుడవై నాకు ఇచ్చిన గొప్ప రక్షణకై వందనములు. నాయన మీరు ఇచ్చిన రక్షణ మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యం, నిత్యము లయము కాని రాజ్యము, నిత్యము ప్రవ్వా శాశ్వత రాజ్యం, అటువంటి గొప్ప రాజ్యంలో నీతో ఉంటానే శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చారు. ఇట్టి మహాదేవుడు, గొప్ప దేవుడు నాయన దేవతలందరికంటే నాయన మహత్యం కలిగిన మహారాజు అని నామాన్ని కొనియాడుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నేను ఏమిచ్చినా నా రుణం అట్లుండవలసింది ఒప్పుకుంటూ మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు స్వామి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన మీకు అర్పించి ఆరాధిస్తున్న పరలోకపు తండ్రి. ఆమేన్. వారమంతా కూడా కాపాడి మరి ప్రభా నీ యొక్క సజీవు లెక్కలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. దావీదు మహారాజు అప్పుడు మరి ప్రభా నీ నామాన్ని గణపరుస్తూ వచ్చాడు, నిన్ను నామాన్ని గణపరుస్తూ హెచ్చిస్తూ వచ్చినట్లుగా మరి నైనా నీ హృదయానుసరుడుగా చేసుకున్నందుకు వందనాలు తండ్రి. అలా నన్ను కూడా తండ్రి, నేను కూడా లోకంలో ఆనాడు వ్యభిచారముందు స్త్రీ పట్టబడిన స్త్రీ వల్లే నాయన నేను కూడా లోకంలో తునీకరింపబడి
మరి ఆనాడు మనుషులందరూ కూడా ఆమెను తునీకరించారు, అవమానించి నీ ఎద్దకు వచ్చినప్పుడు మరి ప్రభా నువ్వైతే ఆమెను శిక్షించలేదు, నీ ప్రేమను చూపినట్లుగా మరి నా పైన కూడా తండ్రి నువ్వు ప్రేమను చూపి నాయన నువ్వు ఆ కలువరి శిలువలో శ్రమ పొంది అవమానం పొంది అయ్యా నువ్వు గాయపరచబడి రక్తమంతా కూడా కార్చి మరి ప్రభా ఆ రక్తములో నన్ను నిలువెల్ల కడిగి నన్ను పరిశుద్ధపరిచినందుకై నీకు స్తోత్రాలు ప్రభా, వందనాలు. మరి ఎంతో మహాదేవుడవు, మహారక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడు అయిన గొప్ప దేవుడవు తండ్రి, ప్రేమగల దేవుడవు అయ్యా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవైన గొప్ప దేవుడవు అయ్యింది తండ్రి. నా కొరకు ఇంతగా తగ్గించుకున్న నా దేవునికి అయ్యా, నా కొరకు తిరిగి లేచి నన్ను ఇంతగా రక్షించిన నా దేవునికి, అంతేగాక నా పట్ల నువ్వు చూపిన మహాకృపను బట్టి, చేసిన మేలులు ఉపకారాలను బట్టి నేనైనా ఈ బుద్ధి నాకు కలిగి ఉన్నదంటే అంతా కూడా నువ్వు ఇచ్చింది తండ్రి. నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సంఘము సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు, విలువైన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీతో పాటు నీ రాజ్యంలో ఉండే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకై ఏమిచ్చి రుణం తీర్చగలను ప్రభా, ఏమిచ్చిన రుణస్థలాన్ని ఒప్పుకుంటూ నా హృదయపూర్వ స్తుతి ఆరాధన నా యేసయ్య బంగారు పాదములకి సమర్పించి ఆరాధించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వస్తున్నాను తండ్రి. రాజువైన నా దేవ, మీ యొక్క ఆశ్చర్య కార్యములను బట్టి తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి తండ్రి, మీ అద్భుతములను బట్టి నాయన వివరించుటకు కూడా నాయన జ్ఞానము నా తండ్రి చాలా నిదానను నాయన, నా ఊహలకు అందని దేవుడవు, గొప్ప దేవుడవు, రాజువైన మా దేవాన్ని స్తుతిస్తూ వస్తున్నాను నాయన. ఇలాగను స్తుతించుటకు అర్హత లేని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రములు ప్రభా. నాయన మీ చేతి పని అయిన ఆకాశములు తండ్రి, మీరు కలగజేసిన తండ్రి మరి సూర్యచంద్ర నక్షత్రములను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏపాటి వాడని తండ్రి, ఎంత అల్పురాలను ప్రభా, యోగ్యురాలను, ఎన్నిక లేని దానను అయినను ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. అందరి ఎడల ఉపకారి అయిన దేవుడవు తండ్రి, మీ యొక్క గుణాతిశయములను బట్టి, మీ కృపా కనికరములను బట్టి నన్ను కూడా ప్రేమించిన దేవుడవు ప్రభా. పాపంలో శాపంలో ఉన్న నన్ను తండ్రి నాయన, అట్టి పాపం నుంచి విడుదల పొందుటకు నాయన, ఏమాత్రము నీతి భక్తి యథార్థత లేని నన్ను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నా నిమిత్తమై నాయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ కలువరి శిలువలకు మీరు అప్పగించడం ద్వారా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా, నలుగొట్టబడిన శరీరము ద్వారా నా పాపమునకు విమోచనిచ్చిన దేవుడవని నాయన మీకు వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. నాయన మీరు నా ఎడల చూపించిన మీ ప్రేమ, మీ జాలి, కనికరం అంతటిని బట్టి నీతిగల దేవుడవు, ప్రేమగల దేవుడవు, దయగలిగిన దేవుడవని నాయన మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. నా ఎడల చేసిన ఈ గొప్ప రక్షణ కార్యమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. రక్షించిన నాటి నుంచి కూడా ఇంతవరకు నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు తండ్రి. కృంగిన దశలో నాయన లేవనెత్తిన దేవుడవని తండ్రి, మా ప్రార్థనలు ఆలకించిన దేవుడవని, విడవక నా ఎడల కృప చూపుతూ వస్తున్న నా దేవునికి నాయన ఏమిచ్చినైనా మీ రుణం నేను తీర్చుకోగలను ప్రభా. ఏమిచ్చినను రుణస్త్రాలను నేను ఒప్పుకొనుచు నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను ప్రభువును సొంత రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో సమర్పిస్తూ వస్తున్నాను తండ్రి. ఆమేన్. గణపరుచుటకు మరి నాకు ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతించుకుంటూ వస్తుంటున్నాను. నా జీవితంలో ప్రవ్వా నాకు రాజువైన తండ్రిగా, ప్రవ్వా నన్ను పాలించే దేవుడుగా, ప్రవ్వా నన్ను పోషించే కన్న తండ్రి వలె తండ్రి నాకు ఉన్నందుకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. అనుదినం ఆహారం ఇస్తూ ప్రవ్వా నీ కృపలోని భద్రతలో మీరెక్కలి కింద నన్ను భద్రపరుస్తూ మరుగుపరుచుకుంటూ ప్రవ్వా వెళ్ళలేని నీ ప్రేమను తండ్రి, ఎవరు చూపని నీ కనికరమును, దయత్వమును నా ఎడల కనపరుస్తున్న నా తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా. అంత మాత్రము కాక విలువైన నీ యొక్క రక్తం ద్వారా ప్రవ్వా తండ్రి అల్పమైన నా జీవితాన్ని కూడా మీరు రక్షించారు ప్రవ్వా. తండ్రి తరతరములు నిలుచు నీ రాజ్యంలో ప్రవ్వా, లయము కాని నీ రాజ్యంలో, నిశ్చలమైన నీ రాజ్యంలో ప్రవ్వా, పరిశుద్ధులుండు నీ రాజ్యంలో తండ్రి పాపురాల నన్ను కూడా ప్రవ్వా మీరు ప్రేమించినైనా ఆ రాజ్యంలో ఏమాత్రం ప్రవేశింపజేయటకు నేనేమాత్రం ప్రవ్వా నీతి లేని దానిని ప్రవ్వా హరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు పాపముతో నిండి నన్ను కూడా మీరు ప్రేమించినందుకే తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును ప్రవ్వా, శిలువలో నా కొరకే మీరు పన్న ప్రతి బాధను బట్టి, హింసాన్ని బట్టి ప్రవ్వా నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు ప్రవ్వా. నా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో తండ్రి యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి
నిశ్చలమైన నీ రాజ్యంలో లయము కానీ నీ రాజ్యము శాశ్వతమైన నీ రాజ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చంద్ర నక్షత్రములను కలగజేసిన రీతిని బట్టి నీకే స్తుతి మహిమ చెల్లించుకుంటున్నాను. భూమి ఆకాశమును కలగజేసిన దేవా, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడుగా ఉంటున్నావు. నువ్వు కలగజేసిన రీతిని బట్టి నీకే స్తుతి మహిమ చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, నీ దాసునిగా మాకు జ్ఞాపకం చేసుకున్నావు. పాపంలో నశించవలసిన నా జీవితాన్ని పాపం చేత పట్టబడిన స్త్రీ వలె తండ్రి, పాపం చేత పట్టబడిన నా స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నన్ను విడిపించి విమోచించి మేము పరిశుద్ధుల లెక్కలో మేము చేర్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, మహత్యం గల మహారాజువు, నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహాప్రభావము కలిగిన దేవుడవు, కనికరము గల దేవుడవు అయినావు. నీ ప్రభావం, నీ తండ్రి ఆకాశము తండ్రి నీ మహిమను వివరించు, అంతరిక్షము నీ చేతి పనిని వివరించుచుండగా నీకే స్తుతి మహిమ చెల్లించుకుంటున్నాను ప్రభా. నా రక్షక, నా విమోచక, నీ విలువైన శిలువ రక్తం చేత మా పాపం నుండి విడిపించి విమోచించి నీ దాసులుగా